తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం యూత్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ శుక్రవారం లివ్ లైఫ్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు యూత్ కల్చరల్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, అధ్యక్షులు పివిఎల్ నరసింహరాజు, ఉపాధ్యక్షులు పేర్చెల సుభాష్ రాజు, చిలుకూరి నరసింహరాజు, కార్యదర్శి మందన సూర్యనారాయణరాజు తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో లివ్ లైఫ్ చీఫ్ సర్జన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నందకిషోర్ దక్కిపాటి, భీమవరం మిత్రా మెడికేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ విక్రాంత్ చుండూరి ఉచిత వైద్య పరీక్ష నిర్వహిస్తారని తెలియజేశారు. గ్యాస్ట్రిక్ సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు, హెర్నియా సమస్యలు, అధిక బరువు, లివర్ సంబంధిత సమస్యలు, బీపీ, షుగర్, ఈసీజీ, ఫెబ్రోస్కాన్, బిఎంఐ, బాడీ కంపోజిషన్ అనాలిసిస్ పరీక్షలు ఉచితంగా చేయబడతాయని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ సెక్రటరీ వేగేసిన రామకృష్ణ, కోశాధికారి కేఎస్ఎన్ రాజు కోరారు. యూత్ కల్చర్ అసోసియేషన్ భీమవరం వారి ఆధ్వర్యంలో అధ్యక్షులు పివి నరసింహరాజు గారు ఈ యూత్ కల్చర్ అందును మెడికల్ క్యాంప్ ఇది 3వ పట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖ బేరేటిక్ సర్జన్ డాక్టర్ నందకిషోర్ గారి ఆధ్వర్యంలో, అలాగే మిత్ర హాస్పిటల్ డాక్టర్ విక్రాంత్ గారి సారథ్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ రేపు 19వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యల మీద కానీ, లివర్ సమస్యల మీద కానీ, అలాగే ఒబిసిటీ మీద కానీ ఈ పురప్రముఖులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని యూత్ కల్చర్ అసోసియేషన్ తరఫున మేము కోరటం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ క్యాంప్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాం. అలాగే ఇది 3వ పట్టు ఇక్కడ చేయటం, ఇక్కడ భీమవరం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ గ్యాస్ట్రిక్ సమస్యలు, ఒబిసిటీ సమస్యలు, లివరు, అలాగే గాల్ బ్లాడర్లో ఉన్న సమస్యలు కానీ వివిధ సమస్యల మీద ఎక్కువ బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని యూత్ కల్చర్ అసోసియేషన్ తరఫున మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 19వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ క్యాంపు జరుగుతుంది. ఇక్కడ ప్రముఖ సామాజికవేత్త, సనాతన ధర్మ పరిరక్షకులు దివంగత ఉద్దరాజు ధర్మరాజు 40వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీన భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్టు ఆనంద ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు తెలియజేశారు. గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు శతాధిక వృద్ధులు హిమాలయ యోగి సంత్ సదానందగిరి స్వామి మహారాజ్ చే ధ్యాన యోగంపై అనుగ్రహ భాషణం, అనంతరం ప్రముఖ సంగీత విద్వాంసులు డాక్టర్ పిప్పళ్ల ప్రసాద్ చే ఆధ్యాత్మిక సంకీర్తనలు, రాత్రి 7 గంటలకు బీసీఎన్ న్యూస్ హెడ్ శనివారపు మణికంఠ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన కాలభైరవ లఘు చిత్రం ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కంతటి వెంకటరాజు, డివిఎస్ చంద్రజీ, చెరుకువాడ రంగసాయి, పిప్పళ్ల ప్రసాద్, రఘుపతిరాజు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఆనంద ఫౌండేషన్ వారి తరపున ఉద్దరాజు ధర్మరాజు గారి 40వ వర్ధంతి సందర్భంలో మన భీమవరపట్నంలో ఆనంద ఫంక్షన్ హాల్లోని శనివారం అంటే 20వ తారీఖు సాయంకాలం 5 గంటలకు శ్రీ సత్సానంద గిరి మహారాజ్ స్వామి వారి ఉపన్యాసం, అలాగే ఆయన యొక్క దీవెనలు, మరి 109 సంవత్సరాలు వయసుకున్నటువంటి స్వామీజీ చాలా యాక్టివ్గా కనపడుతున్నారు. ఆయన నేను చూసినటువంటి వీడియో కాన్ఫరెన్స్లు చాలా అద్భుతంగా ఉన్నాయి, అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆయన యొక్క మరి శక్తి ఎలా వచ్చింది అన్నది కూడా ఆయన విశ్లేషణగా చెప్తానని చెప్పారు. సో ఆయన శక్తిని, అనేక ఆశీర్వాదాలని మన భీమవరం ప్రజలందరూ పొందవలసిందిగా కోరుతూ మరి ధర్మరాజు కార్యక్రమాన్ని సద్వినియోగం చేస్తూ కోరుతూ సెలవు తీసుకుని నమస్కారాలు. భీమవరానికి విచ్చేస్తున్న సంత్ సదానంద గిరిస్వామి మహారాజు గారిచే భారతీయ విద్యాభవన్ స్కూల్లో కూడా సాయంకాలం 3 నుంచి 4 గంటల వరకు విద్యార్థులందరికీ కూడా ధ్యాన యోగంపై శిక్షణ ఇవ్వాలని మేము అభ్యర్థించడం జరిగింది. భారతీయ విద్యాభవన్ తరపున వారు దానికి అంగీకరించి స్కూల్కి రావడానికి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ భారతీయ విద్యాభవన్ స్థలదాతల్లో ప్రధాన దాత అయిన కీర్తిశేషులు ఉద్దరరాజు గారి ధర్మరాజు గారి 40వ వర్ధంతి సందర్భంగా కూడా ఈ కార్యక్రమం మా స్కూల్లో జరగటం నిజంగా అభినందనీయం. అంతేకాకుండా ఇదే భారతీయ విద్యాభవన్ కేంద్ర తరపున నడపబడుతున్న తాడేపల్లిగూడెం భారతీయ విద్యాభవన్ స్కూల్లో కూడా మరుసటి రోజు ఉదయం సుమారుగా 8 గంటలకు అక్కడ కూడా ఆయన యొక్క ధ్యాన యోగ శిక్షణ మా విద్యార్థులందరికీ ఇక్కడ భారతీయ విద్యాభవన్ భీమవరంలోనూ అక్కడ కూడా ఈ ధ్యాన యోగంపై శిక్షణ ఇవ్వటానికి ఒప్పుకున్నందుకు ఆయనకి ధన్యవాదాలు. మా పిల్లలందరికీ కూడా ధ్యానం సహాయంతో స్ఫూర్తి నింపాలని మా స్కూల్స్ తరపున ఆయనను కోరి ప్రార్థిస్తున్నాం. మరి శతాధిక వృద్ధులు 109 సంవత్సరాలు
స్వామీజీ మరి రావటం జరుగుతుంది. వారి యొక్క ఆరోగ్య రహస్యాలు, వారి యొక్క పద్ధతులు అన్నీ కూడా ఈ భక్తులందరికీ తెలియపరిస్తే వాళ్ళు కూడా అటువంటి జీవన విధానం అలవాటు చేసుకోవడానికి బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో మరి పిప్పల ప్రసాద్ గారు చెప్పగానే విశ్వనాథరాజు గారు ఈ కార్యక్రమం చేయాలి అని వెంటనే కార్యక్రమం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని వారి యొక్క ప్రసంగం అంతా కూడా ఈ భక్తులందరూ స్వీకరించి ఆరోగ్య రహస్యాలు, ఆరోగ్య విధానాలు ఇవన్నీ పాటిస్తే బాగుంటుందని ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ శ్రీ ఉద్దరాజు ధర్మరాజు గారి 40వ వర్ధంతి సందర్భంగా 20/9/2025 శనివారం సాయంత్రం 5 గంటలకు ఆనంద ఫంక్షన్ హాల్లో శతాధిక వృద్ధులు హిమాలయ యోగి శ్రీ 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 సంత్ సదానందగిరి స్వామి మహారాజు గారిచే ధ్యాన యోగం మీద అనుగ్రహ భాషణం ఉంది. అందరూ కూడా తప్పనిసరిగా విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. అనంతరం ధ్యానరత్న ధ్యాన గానతుంబర డాక్టర్ పిప్పళ్ళ ప్రసాదరావు గారి చేత ఆధ్యాత్మిక సంకీర్తనలు గానం చేయబడతాయి. అనంతరం కాలభైరవ లఘు చిత్రం 30 నిమిషాలది కూడా ప్రదర్శించడం జరుగుతుంది. అందువలన అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ విశ్వనాథరాజు గారు వారి కుటుంబ సభ్యులు కోరి ప్రార్థిస్తున్నారు. అందరికీ నమస్కారం. కీర్తిశేషులు శ్రీ ఉద్దరాజు ధర్మరాజు గారి 40వ వర్ధంతి సందర్భంగా మన ఆనంద ఫంక్షన్ హాల్లో ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీ విశ్వనాథరాజు గారి ఆధ్వర్యంలో తలపెట్టడం జరిగింది. ఈ నెల 20వ తారీఖు అంటే స్థిరవారం శనివారం 5 గంటలకే కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఈ కార్యక్రమంలో 109 సంవత్సరాలు వయస్సు ఉండి కూడా ఒక యాక్టివ్గా ఉంటూ ప్రపంచానికి సనాతన ధర్మాన్ని తెలియచేయాలని చెప్పి ఒక హిమాలయ యోగి వారు నాకు ఒక 3 సంవత్సరాల నుంచి కొన్ని వేదికలపై వారి పరిచయం ఉంది. వారు చెప్పినటువంటి ఎన్నో మాటలు నా మస్తిష్కంలో ఉండి దాని ప్రకారం నడుచుకోవడం వల్ల నా జీవితం కూడా మరి కాస్త బాగుందనే ఆలోచనతో విశ్వనాథరాజు గారితో ఈ ప్రపోజల్ పెడితే తప్పనిసరిగా ఆహ్వానిద్దామని చెప్పి మన భీమవరం ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. వారు ముఖ్యంగా ధ్యానయోగం మీద చాలా గొప్పగా అనుగ్రహ భాషణ ఇచ్చేటటువంటి స్థితి నేను చాలా పర్యాయాలు చూశాను. అనంతరం భగవన్నామ సంకీర్తనలు, అలాగే శనివారపు మణికంఠ కుమార్ గారి దర్శకత్వంలో కాలభైరవ ఆ పరమేశ్వరుడి మీద తీసినటువంటి ఒక లఘు చిత్రం కూడా ఆ రోజు అక్కడ రిలే అవ్వడానికి వారు పర్మిషన్ ఇచ్చారు విశ్వనాథరాజు గారు. మరి ఈ కార్యక్రమాలన్నీ మీ సొంత కార్యక్రమాలుగా భావించి మీరు అందరికీ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇవాళ ఈ సామాజిక సేవా స్ఫూర్తి ఇచ్చినటువంటి ధర్మరాజు గారు ఆ 40వ వర్ధంతిని వారి సోదరులు విశ్వనాథరాజు గారు కుటుంబ సభ్యులంతా కూడా ప్రతి సంవత్సరం నిర్వహించడం, తద్వారా అనేక ధార్మిక కార్యక్రమాలు చేయటం అనేది మరి ఉద్దరాజు ఆనందరాజు వారి ఫ్యామిలీ తండ్రి గారి నుంచి వస్తోంది. మరి ముఖ్యంగా ప్రతి నెల ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించాలని ఒక సంకల్పంతో ఉద్దరాజు ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాల్లో మరి శనివారం 20వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి బ్రహ్మశ్రీ శతాధిక వృద్ధులు హిమాలయ యోగి శ్రీ సంత్ సదానందగిరి స్వామి వారి ధ్యాన యోగంపై ప్రసంగం. ఈ కార్యక్రమాలన్నీ ఆనంద ఫంక్షన్ హాల్లో శనివారం 20వ తేదీ ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మరి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసాద వినయం కూడా తీసుకుని తరించమని కోరి ప్రార్థిస్తున్నాం. కాళ్లకూరు స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు స్వామి అమ్మవార్లకు సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవాలలో భాగంగా 3వ రోజు ఉదయం యాగశాలార్చన, శ్రీ లక్ష్మీ సహిత సుదర్శన హోమం, సాయంత్రం మూలమంత్ర సహిత పంచసూక్త హవనము, వాస్తు హోమము, స్వామి అమ్మవార్లకు పవిత్ర విసర్జన, తీర్థగోష్ఠి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ తగు ఏర్పాట్లను పర్యవేక్షించారు. 20వ తేదీ ఉదయం మహాపూర్ణాహుతి, సప్తనదీ జలాలతో శోభాయాత్ర, స్వామి అమ్మవార్లకు సప్తనదీ జలాభిషేకం, రథబలి, శాంతి కళ్యాణం, మహదాశీర్వచనం, పండిత సంస్కార కార్యక్రమాలకు భక్తులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరారు. వెంకటేశాయ మంగళం. మన కాలకూరు గ్రామంలో వేంచేసినటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం జరిగేటట్టుగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి సప్తనదీ జలాభిషేక పూర్వక పవిత్రోత్సవ కార్యక్రమములు 16వ తారీఖు నుండి మొదలై 20వ తారీఖు వరకు కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయి.
ఈరోజు 3వ రోజు కార్యక్రమం స్వామివారికి సుదర్శన హోమము మరియు శ్రీ భూవరాహ స్వామివారి యొక్క హోమము జరుగుతోంది. అట్లాగే శుక్రవారం నాడు ప్రత్యేకించి మన గ్రామముతో పాటు రాష్ట్రము, దేశ ప్రజలు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ సంకల్పిస్తూ శ్రీ స్వామివారికి ధన్వంతరి హోమము రేపు శుక్రవారం నాడు చేయటం జరుగుతుంది. తదనంతరం శనివారం రోజున మహాపూర్ణాహుతి, తరువాత స్వామివారికి అమ్మవార్లకు విశేషించి సప్తనదీ జలాభిషేక కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా విచ్చేసి శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని శ్రీ స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి తీర్థ ప్రసాదములు స్వీకరించి ధరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారి సమక్షమున అలాగే గ్రామస్తులు మరియు భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని కాళ్ల మండలంలోని ప్రతి గ్రామంలోనూ నిర్వహించాలని గ్రామ కార్యదర్శులకు సూచించామని కాళ్ల ఎంపీడీఓ డాక్టర్ జి స్వాతి తెలియజేశారు. కాళ్ల మండల పరిషత్ కార్యాలయంలో గురువారం గ్రామ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించామని అన్నారు. వర్షాకాలంలో డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ కార్యదర్శులకు సూచించామని అన్నారు. స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం ఈ నెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మహిళలు తమ ఆరోగ్యం కాపాడుకునేందుకు పరీక్షలకు విచ్చేసి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంచాయతీ సెక్రటరీలందరికీ కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా 17th నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయి. ప్రజెంట్ ప్రతి ఒక్క గ్రామంలో కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నందు ప్రతిరోజు కూడా ఈవెంట్స్ షెడ్యూల్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ ఈవెంట్ షెడ్యూల్ ఏ విధంగా కండక్ట్ చేయాలి అనేది, ఆ తర్వాత అదేవిధంగా ఈ థర్డ్ సాటర్డే ప్రతి నెల థర్డ్ సాటర్డేన ఈవెంట్స్ జరుగుతాయి సాసా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రకి సంబంధించి. సో ఈ సాసా థర్డ్ సాటర్డే ఈవెంట్స్కి గురించి, అదేవిధంగా వర్షాలు ఎక్కువగా ఉండడం వలన కూడా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు కరెక్ట్గా నిర్వహించాలి అనేది కూడా సెక్రటరీస్ అందరికీ సూచించడం జరిగింది. దాంతో పాటుగా స్వస్థ నారీ సశక్త పరివార్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది కూడా నిన్న 17th ఇనాగ్రేషన్ జరిగిందండి. సో దానికి సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్, ఎక్కువ మంది స్త్రీలని మొబిలైజ్ చేసి ప్రోగ్రామ్ని ప్రతి గ్రామంలో కూడా ఏదైతే మెడికల్ క్యాంప్స్ జరుగుతున్నాయో వాటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా అందరు సెక్రటరీస్కి కూడా తెలియజేయడం అయిందండి. మిద్దె తోటల పెంపకంతో మేలైన ఆహారోత్పత్తులు సాధించవచ్చని మాట్యారు వరి పరిశోధనా స్థానం ఏడీఆర్ టి శ్రీనివాస్ తెలియజేశారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో మిద్దె తోటల పెంపకంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ నాణ్యమైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు సొంతంగా పండించుకుని తమ ఆరోగ్య సంరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత ఏజీఎం మిద్దె తోటల నిపుణుడు బి వేణుగోపాలరావు మాట్లాడుతూ తక్కువ విస్తీర్ణంలో మిద్దె తోటల పెంపకంతో తాను అన్ని రకాల పంటలు పండిస్తున్నానని అన్నారు. విత్తనాలు, నర్సరీ సేకరణ నుంచి వర్మీ కంపోస్ట్, సేంద్రియ ఎరువుల తయారీ, వినియోగంలో తనకు ఎదురైన అనుభవాలు తెలియజేశారు. కేవీకే ప్రధాన శాస్త్రవేత్త ఎన్ మల్లికార్జునరావు మాట్లాడుతూ మనం తినే ఆహారంలో రసాయనాల వినియోగం బాగా పెరిగిపోతుందని అన్నారు. మార్కెట్లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తాజాగా లభ్యమవుతున్నాయంటే వాటిలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించాలని అన్నారు. గృహ విజ్ఞానం విభాగం ప్రధాన శాస్త్రవేత్త ఎన్ డెబోరా మెస్సియానా, శాస్త్రవేత్తలు ఏ శ్రీనివాసరావు, ఆర్ బిందు ప్రవీణ, పి వినయలక్ష్మి తదితరులు మాట్లాడారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి మిద్దె తోటల పెంపకదారులు, నిపుణులు హాజరయ్యారు. కేవీకేలో సాగవుతున్న వివిధ రకాల పంటల ప్రదర్శన క్షేత్రాలను పరిశీలించారు. పెంపకందారులకు వివిధ రకాల మొక్కలు, డీకంపోజర్, వర్మి కంపోస్టు ఎరువులు ఉచితంగా అందజేశారు. మనం దీన్ని చక్కగా 10 మందికి ఆదర్శంగా మనకి ఉపయోగపడేటట్టుగా చేసుకోవచ్చు అనే దాని మీదే ఈ శిక్షణా కార్యక్రమం. సో మీ అందరూ ఈ శిక్షణా కార్యక్రమానికి ఇంట్రెస్ట్గా, దీనికి ఎవరిని నాకు తెలిసి మల్లికార్జున్ గారు బొట్టు పెట్టి పిలిచే పరిస్థితి వచ్చి ఉండదు అని అనుకుంటున్నాను. అందరూ నేర్చుకోవాలని అని, తెలుసుకోవాలని, తను సాధించింది చెప్పుకోవాలని, తనకు వచ్చిన సమస్యలు చర్చించుకొని దానికి
పరిష్కారాలు తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళని అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ కార్యక్రమానికి ఎందుకు వచ్చారు, మీ ఇంట్రడక్షన్ బ్రీఫ్గా, మరి ఎక్కువ టైం తీసుకోకుండా, ఎందుకంటే మనకి సక్సెస్ఫుల్ అయిన వారు మన ఎదురుగుండా ఉన్నారు కాబట్టి, అలానే మీలో కూడా చాలామంది సక్సెస్ఫుల్ అయ్యి అంటారు. కాబట్టి బ్రీఫ్గా మీరు ఎందుకు వచ్చారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ పేరు, ఊరు, ఇప్పుడు దాకా ఏం చేశారు, ఏం ఆశిస్తున్నారు అనేది బ్రీఫ్గా చెప్పడం వస్తే బాగుంటుంది. ఫోటోగ్రాఫర్ ఎలాంటి ఐటమ్ అన్నా చేయగలరు, మీరు ఆయన చేసిన కూడా కొన్ని ఐటమ్స్ చూపిస్తాను. అంతేకాకుండా నాలెడ్జ్ షేరింగ్, నేర్చుకోవాలనే తప్ప నా ఏజ్లో కూడా ప్రతిదీ కూడా ఎక్స్పెరిమెంట్ చేసి, బయోచార్ కానీ తర్వాత రకరకాల జీవామృతాలు కానీ వాటి మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేసి రిజల్ట్ చేసి మాట్లాడే వ్యక్తి. కాబట్టి అలాంటి వాళ్ళు మనకి ఉపయోగపడుతుందని చెప్పేసి మీ అందరికీ ఉపయోగపడాలని. స్వర్ణకారుల జీవనశైలి అగమ్య గోచరంగా మారిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వర్ణకారులకు కొన్ని చట్టాలు తీసుకురావాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు పట్నాల శేషగిరిరావు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆక్విడ్లో ఆయన బీసీఎన్ న్యూస్ తో మాట్లాడుతూ కార్పొరేట్ జ్యువెలరీ షాపులు రావడంతో బంగారు వస్తువులు తయారు చేయించుకునేవారు కరువయ్యారని అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలని ఆయన కోరారు. నమస్కారం. నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడిని, పట్నాల శేషగిరిరావు. ఆక్విడ్ మాది. ఈ జిల్లా స్వర్ణకార సంఘానికి సుమారుగా మేము 25 సంవత్సరాల నుంచి వీరి కోసం, ఈ వృత్తి పని వాళ్ళ కోసం శ్రమించి ప్రభుత్వం ద్వారా కానీ మా ద్వారా కానీ మేము చేయగలిగినటువంటి సమస్యలన్నింటికి వారికి చేయగలిగిన పరిధిలో మేము నిర్వర్తించున్నాం. కానీ ఇటీవల కాలంలో ఈ బంగారం అనేది చుక్కలోకి వెళ్ళిపోయి ఎవరికి అందనంత పరిస్థితుల్లో వెళ్ళిపోయింది. ఆ బంగారం సామాన్యుడికి అందుబాటులో లేదు. దాన్ని బట్టి ఈ కింద ఇక్కడ పనిచేసి పనివాళ్ళకి పని లేకుండా పోయింది. ఎంతోమంది వృత్తి లేక ఇతర వృత్తుల్లో కూడా వెళ్ళిపోతున్నారు. కానీ ఉన్నటువంటి వాడు వేరే వృత్తి చేసుకోలేరు, ఇంకో పని చేయలేరు, ఇందులోనే ఉండాలి, ఇందులోనే సావోరేవో అనే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళని ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వీరి గురించి తగు చర్యలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వీరిని విచారణ చేయించి వీరి పని గురించి వీళ్ళ గురించి విచారించి శాశ్వతమైన పరిష్కారం వీళ్ళకి చూపించాలి. తాత్కాలికంగా మీరు ఆదుకోవాలి. తదుపరి బాగుంటే మీరు అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయండి. బ్యాంకుల ద్వారా ముందుకొచ్చి వాడు కూడా వీళ్ళందరినీ ఆ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు చేసే మార్గంలో పయనించి ఏర్పాటు చేయండి. ముఖ్యంగా మేము కోరేది ఎవరిదైనా చేతి వృత్తుల సంక్షేమం అందరూ బాగోవాలి, అందరికీ వృత్తి కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి అనే సంకల్పంతో మేము పనిచేస్తాం తప్ప నాకు ఇక కులమత భేదాలు కానీ ఏమీ లేవు. మా వృత్తిలో కూడా ఇతర కులస్తులు కూడా ఉన్నారు. అంచేత ఇది అన్నిదా ఆలోచించకుండా దీని తక్షణం వీళ్ళందరి కోసం మీరు నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, మిగతా కలెక్టర్లకి మేము మా విజ్ఞాపన పత్రం ద్వారా వారికి మా సమస్యలు తెలియజేసుకుంటున్నాం. వీరందరూ కూడా ఇవన్నీ పరిశీలించి వీరికి తగు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ద్వారా జాతీయ సేవాభావాలు, క్రమశిక్షణ, దేశభక్తి అలవడతాయని కేజీఆర్ఎల్ కళాశాల కోశాధికారి గన్నాబుత్తల శ్రీనివాస్ అన్నారు. భీమవరం వెంకటరామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జాతీయ సేవా పథక దినోత్సవ బ్రోచర్ను ఆవిష్కరించారు. 5 రోజుల పాటు ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నర్సాపురం స్వర్ణాంధ్ర కళాశాల ఉపాధ్యక్షులు టీవీవీ ప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారని, ఇదే స్ఫూర్తితో తమ కళాశాలలో కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ గత 32 ఏళ్లుగా ఆయా కళాశాలల ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ యూనిట్ల ఆఫీసర్లతో నిర్వహిస్తున్నామని, ఈ నెల 20వ తేదీన భీమవరం కేజీఆర్ఎల్ కళాశాలలో ప్రారంభిస్తున్నామని, 24వ తేదీన ముగింపు కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి సంబంధించిన అనేక పథకాలు, జాతీయ సమైక్యత మీద కార్యక్రమాలు 20వ తారీఖున కేజీఆర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో 26 మంది ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్కి మన శాసనసభ్యులు సంతకంతో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల రంగసాయి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. తారీఖు నుండి 24వ తారీఖు వరకు జరిగే ఎన్ఎస్ఎస్ జాతీయ దినోత్సవాల్లో భాగంగా ఈ భీమవరంలో ఈ బ్రోచరు ఓపెన్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అన్ని కళాశాలల విద్యార్థులు, ఆఫీసర్స్ అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరడమైంది. అలాగే మేము కూడా స్వర్ణాంధ్ర కాలేజీ తరపున నరసాపురంలో ఈ వారోత్సవాలు చేయడం జరుగుతుంది. 24వ తారీఖున ముగింపోత్సవం కూడా జరుగుతుంది. జాతీయ సేవా పథక దినోత్సవ వేడుకలను భీమవరం పట్టణంలో పట్టణ ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఫార్మసీ అన్ని కళాశాలల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్, ప్రిన్సిపాల్స్ సహకారంతో, యాజమాన్యాల సహకారంతో ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా అనేక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం, అలాగే మత్తు పదార్థాల నిషేధం, మరి ఈ సైబర్ నేరాల మీద అవగాహన, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ జాతీయ సమైక్యత ర్యాలీ 23వ తారీఖున కూడా నిర్వహిస్తున్నాం. అన్ని కళాశాలల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు సహకరిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఒక విద్యావేత్త, మరి కేజీఆర్ కళాశాల కోశాధికారి అయినటువంటి గర్నాబతులు శ్రీనివాస్ గారు ఇవాళ బ్రోచర్ను ఓపెన్ చేసి కార్యక్రమాన్ని మరి ప్రారంభించారు. అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు చేసి 24వ తేదీన మరి ఎమ్మెల్యే గారు సమక్షంలో, మరి పెద్దల సమక్షంలో ఈ సర్టిఫికేట్స్ అండ్ సత్కారాలు నిర్వహించడానికి కార్యక్రమం నిర్వహించుకున్నాం. అందరు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు కూడా మాకు ఈ కార్యక్రమాల్లో ప్రతి చోట కూడా సహకరించాలని యాజమాన్యాలు కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్ గోదావరి ఆధ్వర్యంలో భీమవరంలోని శ్రీ చింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాలలో ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వహణలో అండర్ 14, అండర్ 17 విభాగాలలో బాల బాలికలకు రైఫిల్ షూటింగ్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలు జిల్లా తరపున రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్టు సెలక్షన్స్ కు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన కోచ్ సయ్యద్ సుబాన్ తెలియజేశారు. ఈ సందర్భంగా సుబాన్ మాట్లాడుతూ 3 సంవత్సరాల నుండి తాను ఈ స్కూల్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నానని, తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు గత 5 సంవత్సరాలుగా జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో కూడా పాల్గొని మెడల్ సాధిస్తున్నారని తెలియజేశారు. తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న సాత్విక్, రుషికేష్, శశి, హనుమాన్, లిఖిత్ రామ్లు రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన పోటీల్లో పాల్గొని అక్టోబర్ నెలలో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించబోతున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలియజేశారు. ఈ షూటింగ్ గేమ్ ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అన్నారు. తాను కూడా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించి ఈ నెల తిరుచిలో జరగబోయే ఫైర్ ఆర్మ్స్ రైఫిల్ షూటింగ్ పోటీలకు వెళుతున్నట్టు తెలియజేశారు. గతంలో కూడా పిస్టల్ ఈవెంట్లో పాల్గొని పథకాలు సాధించినట్టు సుభాన్ తెలియజేశారు. తన అకాడమీ నుండి శిక్షణ తీసుకున్న 13 మంది విద్యార్థులు వచ్చే నెలలో జరగబోయే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపిక కావడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. భారతదేశం తరపున పాల్గొని ఒలింపిక్స్ లో మెడల్ సాధించడమే తన ధ్యేయమని, దానికోసం హైదరాబాద్, విశాఖపట్నంలో శిక్షణ తీసుకుంటున్నానని తెలియజేశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కోనుపరాజు రామకృష్ణరాజు, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు సునీత, మల్లేశ్వరరావు అభినందించారు. ఈరోజు SCHBRM స్కూల్లో నిర్వహించినటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్ స్కూల్ గేమ్స్ రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్లో సెలక్షన్స్ ఈవెంట్లో ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన నా స్టూడెంట్స్ 13 మంది స్టేట్ ఈవెంట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో రాబోయే నెలలో ఈ స్టేట్ కాంపిటీషన్లో నా స్టూడెంట్స్ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి నేషనల్ లెవెల్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ ఈవెంట్లో సెలెక్ట్ అయిన విద్యార్థులు ఓపెన్ సైట్ రైఫిల్ అండర్ 14 బాయ్స్ విభాగంలో ధనుష్, సాయి గ్రహిత్, రామ్ శ్రీమన్ సెలెక్ట్ అయ్యారు. అలాగే అండర్ 14 గర్ల్స్ విభాగంలో దేవి, గ్రీష్మ, సౌమ్య, అలాగే అండర్ 14 పీప్ సైట్ విభాగంలో చైత్ర, హేమాక్షి, ఓపెన్ సైట్ అండర్ 17 బాయ్స్ విభాగంలో శర్వన్, ప్రకాష్, అలాగే అండర్ 17 గర్ల్స్ విభాగంలో సహస్ర, విజయ, గ్రీష్మ, పీప్ సైట్ అండర్ 14 బాయ్స్ విభాగంలో సుష్మిత, మహేష్, పీప్ సైట్ అండర్ 17 బాయ్స్ విభాగంలో లిఖిత్ రామ్, సూర్య, నితేష్, శ్రీనివాస్, అలాగే పీప్ సైట్ అండర్ 17 గర్ల్స్ విభాగంలో లిఖిత్ రామ్, భార్గవి, అండర్ 17 పిస్టల్ విభాగంలో శశి, హనుమాన్, సాత్విక్, రుషికేష్ వీళ్ళందరూ కూడా స్కూల్ గేమ్స్కి సెలెక్ట్ అయ్యారు. సో వీళ్ళు రాబోయే నెలలో స్టేట్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి నేషనల్ లెవెల్స్లో కూడా మెడల్ సాధించాలని నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కొలగారపు శశి హనుమ. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆదిత్య కాలేజ్లో చదువుతున్నాను. నేను గత 3 సంవత్సరాలుగా సుభాన్ సార్ దగ్గర షూటింగ్ అనేది నేర్చుకోవడం అనేది జరుగుతుంది. జరిగిన డిస్ట్రిక్ట్ సెలక్షన్స్లో స్టేట్ కాంపిటీషన్కి క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇంకా నేను గతంలో స్టేట్ కాంపిటీషన్ అనేది ఆడడం జరిగింది. దాంతో అక్టోబర్లో జరగబోయే సౌత్ ఇండియాకి కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇదంతా కూడా మా కోచ్ ఇచ్చే ప్రాక్టీస్ వల్ల.
నా పేరు దేవరపు సౌమ్యశ్రీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీలో జాయిన్ అయ్యి 1 year 5 months అయింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యాను. త్వరలో స్టేట్లో ఆడబోతున్నాను. గతంలో నేను స్కూల్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచాను. నేషనల్స్లో సెలెక్ట్ అయ్యాను. ఆల్ ఇండియా 22nd ర్యాంక్ వచ్చింది. దీని అంతటికే కారణం మా కోచ్ సుభాన్ సార్. ఈయన మా బ్యాక్ నుంచి పుష్ చేసి ఎంతో కృషి చేసి మమ్మల్ని గైడ్ చేశారు. మా సార్కి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోడీ పేరు చెబితే దేశంలోని ప్రతిపక్షాలకే కాకుండా ప్రపంచ దేశాలు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. జనసేన జిల్లా అధ్యక్షులు చినబాబు ఆధ్వర్యంలో జరిగిన మోడీ జన్మదినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. సొసైటీ బ్యాంక్ అభివృద్ధికి నూతన పాలకవర్గ సభ్యులు కృషి చేయాలి. వెంప సహకార సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం శ్రీ మావుళ్లమ్మ దేవస్థానంలో ప్రధాని గోత్రనామాలతో పూజలు చేయించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.